చేసిన పనికి నేనే చీర కట్టుకోవాల్సి వచ్చింది. శిఖరా, ఈ చీరేనా మీ అమ్మ వేలం పాటలో 5 లక్షలకి పాడింది? అవును మేడం. ఎందుకు మీరిలా బుర్రలేని పనులు చేస్తున్నారు? రాధా గారు కృష్ణ కోసం కొన్న చీర నాకు ఎలాగైనా దక్కాలని 5 లక్షలకి వేలం పాడింది మేడం. మీ అమ్మ అన్నీ ఇంతే. ఆ రోజు రాణం ఇంట్లో శోభనం రోజు కూడా గుండెపోటని ఫేక్ డ్రామా ఆడి ఇరుక్కుపోయింది. ఈ రోజు కనీసం ఆలోచించకుండా 5 లక్షలు పోగొట్టుకుంది. మనకి దక్కని దానికోసం ఆశ పెడితే తప్పు లేదు తారగారు. ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తేనే ఆ అమ్మవారు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అదృష్టం నీ వైపు ఉందని ఎగిరెగిరి పడకు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఆ అమ్మవారు ఉంటారు తారగారు. తన టైం బాగుంది మేడం, అందుకే తనకన్నీ కలిసి వస్తున్నాయి. నీ టైం కూడా బాగానే ఉంది శిఖరా. లేకపోతే ఎంతో అదృష్టం ఉంటే తప్పించి అమ్మవారికి సమర్పించిన చీర నీకు దక్కదు. నువ్వెన్ని పాపాలు చేయాలని చూసినా అమ్మవారి అనుగ్రహం నీకు కలుగుతుంది అంటే ఆ అమ్మవారు నీకు మారడానికి అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకో, పద్ధతిగా ఉండటం నేర్చుకో. అత్యాశల్ని వదిలే, నీకు దక్కింది ఆనందంగా స్వీకరించు. చాలా ఆపు. ఇలాంటి చీర కట్టుకోవాల్సి వస్తే అప్పుడు తెలుస్తుంది నా సిచ్యుయేషన్ ఏంటో. ఆ చీర నాకు దక్కి ఉంటే నిజంగా అది నా అదృష్టమేనని చాలా ఆనందపడిపోతాను. భాగ్యంలా ఆ చీరని కట్టుకుని తిరుగుతాను, అంతేకాని నీలా భారంలా భావించను. ఇప్పుడు నువ్వు ఆ చీర కట్టుకోవు కాబట్టి నీతి ప్రవచనాలు ఎన్నైనా చెప్తావు. మాకు చెప్పిన హరికథలు చాలు కాని వెళ్ళు. అక్కడ చీటీలు కట్టే కార్యక్రమం మొదలు పెడుతున్నారు, అక్కడికెళ్ళు. మీకు మంచి చెప్పడం కంటే పిచ్చాసుపత్రిలో పిచ్చోని కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పినా వినే అవకాశం ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం మారరు. ఛీ! ఏ కృష్ణ, ఇటు రావే. కృష్ణ! అక్క, ఇదిగోనే చీటీ. హరి, అందరికి ఇవ్వమ్మా. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. శిఖరా, తారా, మీరు కూడా రాయండి అమ్మా. మమ్మీ, ఇదిగోండి చీటీలు.
వెళ్ళి ఆ రాధాకృష్ణుల చీటీలు తీసుకురా. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. మరి ఇదంతా శ్రీకాంత్కి చెప్పావా? చెప్పలేదు. అత్తయ్య గారు చెప్పొద్దు అన్నారు. నిజం తెలియకపోతే శ్రీకాంత్ నీ మీద కోప్పడతాడు కదక్కా. ఆయన నా మీద కొంచెం చిరాగ్గానే ఉన్నారు. ఆ చిరాకు కోపం పెరిగి ఏదో ఒక రోజు నన్ను అపార్థం చేసుకుంటారని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చెప్పిందంతా వింటుంటే ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ గా చేయించారని అర్థం అవుతుందక్కా. కృష్ణ, తొందరపడకు. ఇదెవరో కావాలని చెయ్యలేదు. ఆ పూజారి గారు చెప్పింది నిజమే. అక్కా, నీకు అర్థం కావట్లేదు. ఇదంతా తారగారి ప్లానే.